పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. తమిళనాడు రాజకీయాలు 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి 5 రాష్ట్రం సడన్గా గుర్తురాట్లా. మొత్తం 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 5 రాష్ట్రాలకు సంబంధించి గత ప్రభుత్వాలు వస్తాయని చెప్పేసి ఉన్నటువంటి సిట్టింగ్ ప్రభుత్వాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి. కేరళ కూడా ఉన్నది ఇందులో. కేరళ కేరళ యూడీఎఫ్, ఎల్డీఎఫ్ మధ్య ఉన్నది. కొంచెం మార్జిన్ ఇప్పటికైతే భవిష్యత్తు ఏం జరిగిందో చూద్దాం. ఇప్పటికైతే మార్జిన్ సంబంధించి వచ్చినప్పుడు చూసుకుంటే కేరళకి సంబంధించి యూడీఎఫ్ వైపు మొగ్గుందనేది వినపడతా ఉంది. 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఎల్డీఎఫ్ మీద వ్యతిరేకత ఉందని చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, మా తెలంగాణ వాళ్ళు కూడా కేరళ ప్రచారానికి వెళ్ళారు. దాని తర్వాత తమిళనాడుది నేను కూలంకషంగా చర్చిస్తాను. దాని తర్వాత అస్సాం బీజేపీకి మార్జిన్ ఉన్నది. దాని ఆపోనెంట్ పార్టీలు ఇండియా కూటమి, అక్కడ ప్రాంతీయ పార్టీలు ఏం చేస్తున్నాయో చూడాలి. ఇక కేరళ, అస్సాం, వెస్ట్ బెంగాల్ తృణమూలకే మొగ్గున్నది. సిపిఎం వామపక్షాల పెర్ఫార్మెన్స్ పెరిగితే, ఆ ఓట్ బ్యాంక్ చీలగలిగితే అది ఎటువైపు వేస్తున్నారు. గతంలో వాళ్ళు బీజేపీకి వేశారు వామపక్షాలు అనేది ఆరోపణలు ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్కి వెస్ట్ బెంగాల్ మొగ్గు కనపడతా ఉంది. కేరళ యూడీఎఫ్కి, అస్సాం దీనికి కనిపిస్తూ ఉంది. తమిళనాడు కూడా డిఎంకేకి మార్జిన్ కనపడుతున్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది. సో పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం, పెద్ద కార్పొరేషన్లో, ముంబై, ఢిల్లీ కార్పొరేషన్లో స్థాయిలో చిన్న కేంద్రపాలిత ప్రాంతంగా మనం చూడొచ్చు. ఇక ఏదేమైనా తమిళనాడు రాజకీయాలన్నీ ముఖ్యంగా ద్రవిడ రాజకీయాలు అంటారు. ముఖ్యంగా అట్టడుగు కులాలని, బీసీఎస్సీ బహుజనులను కలుపుకొని వెళ్ళే పెరియర్ రామస్వామి, కరుణానిధి దాకా. కరుణానిధి రంగానే కళ్ళజోడు, నల్ల కళ్ళజోడు కనిపిస్తూ ఉంటుంది. కానీ నల్ల కళ్ళజోడు దగ్గర నుంచి ఈ పాలక వర్గాలు దాటిపోనివ్వలేదు. అసలు కరుణానిధి ఎవరు, ఆయన ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు, ఏ సిద్ధాంతాలతోనే అంత పరిపాలనలోకి వచ్చాడు, ఒక మంగలి సామాజిక వర్గం, ఒక బార్బర్ సామాజిక వర్గం ఆ స్థాయికి ఎలా వచ్చాడనేది, ఆ సిద్ధాంతాన్ని ప్రజలందరికీ అందాల్సిన అవసరం ఉంది. తమిళనాడు మోడల్, ద్రవిడ మోడల్ భారతదేశానికి అందరికీ అప్లై కావాలి. అందుకోసం తమిళనాడు మోడల్ మేము ఏమంటున్నాడు, అభివృద్ధికి సంబంధించి, సంక్షేమానికి సంబంధించి, తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్, సమాన అవకాశాల సమాజం కోసం, సామాజిక న్యాయం, భూమి పంపిణీ, ఇవి ఎట్లాగే ఉంటాయి. దాంతో పాటుగా అడ్మినిస్ట్రేషన్, రాజ్యాధికారం ఏదైతే ఉన్నదో సామాజిక న్యాయంలో భాగంగా సంపద సృష్టిస్తూ ఉన్నారు. పంపిణీకి సంబంధించి కూడా ప్రజలందరికీ అందాలి. ఆ వైపుగా తమిళనాడు చేస్తూ ఉంది ఒక ప్రయత్నం. బీహార్ కూడా ఇప్పటికే చేస్తూ ఉంది. అదేవిధంగా ముందుకెళ్లాల్సిన తమిళనాడు, బీహార్తో పాటు తెలంగాణ సకల కుల జనగణన చేసింది. కానీ తమిళనాడు అండ్ బీహార్ అట్టడుగు వర్గాలకి అందించినటువంటి కార్యక్రమాన్ని, పాలనలో భాగస్వాములు చేసినటువంటి కార్యక్రమాన్ని, ముఖ్యంగా తమిళనాడు 69% రిజర్వేషన్లు పెట్టి మహిళలతో సహా ఎవరి ఓట వాళ్ళకి ఇచ్చి ఆ విధంగా ముందుకు పోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. సో తమిళనాడు పాలిటిక్స్ అంటేనే రాజకీయాలతో ముడిపడి ఉంటాయి. తమిళనాడు రాజకీయాలు అంటేనే సినిమాలతో ముడిపడి ఉంటాయి. అంతా ముందు వచ్చినటువంటి పెరియర్ రామస్వామి తర్వాత వచ్చినటువంటి కరుణానిధి ఫిలిం ఇండస్ట్రీలో రైటర్గా ఉన్నాడు. ఉదయనిధి డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కూడా సినిమాలో హీరోలుగా నటించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. దాని తర్వాత డిఎంకే, అన్నాడీఎంకే గ్లెడ్జెస్లో అన్నాడీఎంకే ఆల్ ఇండియా ద్రవిడ మునిటర్ కజగం పార్టీ ఏదైతే వచ్చిందో, ద్రావిడ మునిటర్ కజగం పార్టీ ఏదైతే వచ్చిందో, ఆ కజగం పార్టీకి సంబంధించి తర్వాత దాని ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి ఎంజి రామచంద్రన్, తర్వాత జయలలిత ఆ పార్టీ వాళ్ళు ఉన్నంతకాలం నడిచింది. తర్వాత అనేక అవినీతి ఆరోపణలు, శశికళ గ్రూపు, ఇంకా రకరకాల పరిస్థితులతోనే ఆ పార్టీదై మళ్ళీ లాస్ట్ ఎన్నికల్లో డిఎంకే అధికారంలోకి వచ్చింది. అన్నా డిఎంకేని బీజేపీ భుజానేసుకొని కరివేపాకులు ఆడుకుని రాజ్యాధికారం రావాలని చూస్తుంది. కానీ అది సాధ్యమా కాదనేది చెప్పలేం. ఏ బహుజన రాజకీయాలు, బీజేపీ వాళ్ళు కూడా బహుజనుల్ని భుజానేసుకొని మోస్తే వెళ్ళొచ్చు, దాంట్లో తేడా ఏం లేదు. కానీ బనియా పేరుతోని అగ్రకులాలకు అప్పజెప్పే కథా కార్యక్రమం ఏదైతుందో ఖచ్చితంగా అది రాదు. ద్రవిడ రాష్ట్రంలో, ద్రవిడ భారతదేశంలో భవిష్యత్తులో దేశవ్యాప్తంగా తమిళనాడు మోడల్ కోరుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఏదైతే ఉందో, ఇంకా తమిళనాడుని పట్టిపాడిస్తున్నటువంటి అనేక సమస్యల్లో డ్రగ్స్ విషయం ప్రధానంగా మనకి కనపడతా ఉంది. అది పిల్లల నుంచి ప్రజల్లోకి వెళ్ళింది. దాన్ని అణిచివేయడంలో డిఎంకే ప్రభుత్వం సరిగ్గా పనిచేయలేదనేది విమర్శలు ఉన్నాయి. రాజకీయ గొడవలు, కొట్లాట్లు సహజంగా గ్రామ పంచాయతీ నుంచి చెన్నై దాకా గొడవలు ఉండనే ఉన్నాయి. ఇంకా ద్రవిడ మోడల్ అంటే ప్రజల మీద పన్నులు పెంచడం అంటారు. పన్నులు అనేది 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఖచ్చితంగా పన్నులు సహజంగా పెరుగుతూ ఉంటుంటాయి. కానీ అది ప్రజల్ని ఇబ్బంది పెట్టేలాగా, ప్రజలకు కట్లైనంత స్థాయిగా అవి ఉన్నాయా అనేది మనం పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. ఇక ఏఐడిఎంకే, బీజేపీ కలిసి పనిచేస్తూ ఉన్నాయి. ఏఐడిఎంకే, అన్నాడీఎంకే గ్రామీణ ప్రాంతం ఓటర్లతోని,
బీజేపీ పట్టణ ప్రాంతాల ఓట్లతో కలిసి ఉన్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై స్టైలు అన్నాడీఎంకే శ్రేణులకు నచ్చట్లేదు. ఇదే క్రమంలో ముస్లింలు, క్రిస్టియన్స్ అన్నాడీఎంకేకి దూరం అవుతున్నట్టుగా మనకి వినపడతా ఉంది, కనపడతా ఉంది. ఇక బీజేపీ అన్నాడీఎంకేని కరేవుపాకులా వాడుకుంటుంది అనేది సుస్పష్టంగా కనపడతా ఉంది. ఇదంతా సందట్లో సడేమియా లెక్క. ఏదైతే ఉన్నదో అక్కడ డిఎంకే ఉంది, అన్నాడీఎంకే ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉన్నది. కొత్తగా తమిళ సూపర్ స్టార్, తమిళ స్టార్ ఎవరైతే ఉన్నారో ఆయన టీవీకే పార్టీ తమిళ విజయ్, చాలా ఫేమస్ యాక్టర్. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ టాలీవుడ్లో ప్రిన్స్ మహేష్ బాబు ఎంత టాలెంటెడో అక్కడ తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో విజయ్ అంత సూపర్ డూపర్ హీరోగా మన తెలుగులో కూడా చాలా సినిమాలు డబ్బా వచ్చినాయి, చాలా నెంబర్ 1 స్టార్. సో సహజంగా సినిమాలకి రాజకీయాలకి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో మెర్జ్ అవుతూ వస్తుంది. మరి ప్రజలు ఎందుకో అట్లా ఇదవుతూ ఉన్నారు. సో ఇది 12 నుంచి 15% ఓట్లు చేర్చుకుంటుందని, ఈ చీల్చుకునే ఓట్లు అది డిఎంకే ఓట్లా అన్నా డిఎంకే ఓట్లు అనేది ఇలా ఈ తమిళనాడులో రాజ్యాధికారంలోకి, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీకి సంబంధించి సవాలుగా ఉన్నదనేది ఈ సందర్భంగా అర్థమవుతా ఉంది. అయితే చిరంజీవి కూడా పార్టీ పెట్టినప్పుడు 70 లక్షలు వచ్చినాయి, ముడుచుకొని కూర్చున్నాడు. కమల్ హాసన్ పార్టీ పెడితే ఫెయిల్ అయ్యాడు. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి వచ్చినటువంటి యాక్టర్లు వచ్చినప్పుడు కొంతమంది సక్సెస్ అయ్యారు, చాలామంది ఫెయిల్ అయ్యారు. చాలామంది యాక్టర్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు అయితే సో రాజకీయాల్లో వదిలేసిపోయారు. ఎందుకంటే కళాకారులు అనేవాళ్ళు సెన్సిటివ్ మోడ్లో ఉంటారు, విమర్శలు తట్టుకోలేరు. సో రాజకీయాలు అంటేనే అదొక బురదగుంట. ప్లెయిన్ పాలిటిక్స్లో నెగిటివ్ పాలిటిక్స్, విమర్శలు, వాడు తిన్న అన్నం కూడా తినలేడు, అంత స్థాయిలో విమర్శలు ఉంటుంటాయి. సో ఇదొక భాగం అయితే టీవీకే పార్టీ 12 నుంచి 15% ఓట్ బ్యాంకు చీల్చుకుంటుందనే భాగం అయితే 18 నుంచి 35 ఏజ్ గ్రూప్ వాళ్ళు మార్పు కోరుకుంటున్నారంటే ఇది డిఎంకేకి ఛాలెంజింగ్గా ఉన్నది. ఒకవైపు సాంప్రదాయ ఓటు బ్యాంకు, రెండో వైపు కొత్త ఓట్లు, ఎటు ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది మనకు అర్థమవుతా ఉంది. సో టీవీకే పార్టీ 15 నుంచి 18% ఓట్లు ఎవరి ఓట్ బ్యాంకును జీలుస్తుందో చూడాల్సిన పరిస్థితి ఉన్నది. సో మీటింగులకు వచ్చే వాళ్ళందరూ ఓట్లేరు, సినిమా యాక్టర్ కాబట్టి చూడటానికి వస్తారు. అవన్నీ ఓట్ బ్యాంక్గా చేయలేము. అక్కడ సినిమా యాక్టర్లను చూడటానికి వచ్చిన వాళ్ళు కూడా అందరూ లైన్లో నిలబడి ఓట్లేస్తారని అంత ఓపిక ఉంటుందని కూడా మనం భావించడం చాలామందికి సంబంధించి. ఒకవైపు తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం సిద్ధాంతాల వారసత్వం ఒకవైపు, కొత్త తరం ఆకాంక్షలు మరోవైపు. వెస్ట్ బెంగాల్లో కూడా ఇదే జరిగింది. ఒకవైపు పాత సిద్ధాంతాలని, విప్లవ సిద్ధాంతాలని నడిపించుకుంటూ ఒకవైపు, మూడో తరానికి వచ్చేసరికి వామపక్ష ఫ్రంట్కి కొత్త తరం ఆకాంక్షలను నెరవేర్చలేక ఫెయిల్ అయిందనేది ఇప్పుడు మరి డిఎంకే తమిళనాడులో ఏం జరగబోతుందో చూడాల్సిన అవసరం ఉంది. 2026 ఏప్రిల్ 23వ తారీఖు నాడు తమిళనాడు ఎలక్షన్ జరిగిపోతూ ఉన్నాయి. సో ఏది ఏమైనా కూడా డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకే ఉన్నది. అన్నా డిఎంకేకి సంబంధించి ఆ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది నేతలు డిఎంకేలో చేరినట్టుగా వినపడతా ఉంది. మరి ఆ నేతలకు ఎంత బలం ఉందో చూడాలి. ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఇండియా కూటమిలో ఉన్నట్టుగా అన్నా డిఎంకేకి సంబంధించి, అది డిఎంకే స్టాలిన్ పార్టీ, డిఎంకేకి సంబంధించి కాంగ్రెస్ ఇండియా కూటమిలో ఉన్నది, అన్నా డిఎంకే బీజేపీ కూటమిలో ఉన్నది, టీవీకే పార్టీ ఇండిపెండెంట్గా వెళ్తుంది. మరి సాహసం అయితే చేస్తాడు విజయ్. మరి ఇంత తక్కువ టైంలో భార్య ఇంకొక వైపు విడాకులు ఇచ్చింది. రెండో భార్యగా త్రిషాని, ఫేమస్ హీరోయిన్ త్రిషాని ఇప్పటికే డేటింగ్లో ఉన్నాడని చెప్పేసి మరి పెళ్లి చేసుకుంటే పోయేది. మరి పెళ్లి చేసుకుంటా లేదా? సహజంగా మరి సినిమా యాక్టర్ల జీవితాలన్నీ ఫిలిం ఇండస్ట్రీ అదొక రంగుల ప్రపంచం. మరి వీళ్ళంతా వచ్చి ఓట్లేస్తారు. ఈ 15%, 18% ఏదైతే ఉన్నదో ఈ 15 నుంచి 18% ఓట్లు విజయ్కి పడతాయా టీవీకే పార్టీకి? మరి పడితే అవి డిఎంకేకి నష్టమా, అన్నా డిఎంకేకి నష్టమా? సో ఇవన్నీ మన ముందున్న ప్రశ్నలు. కొంచెం మార్జిన్ అయితే డిఎంకే పార్టీ కనపడతా ఉన్నట్టుగా మనకి కనపడతా ఉంది. వామపక్షాలు డిఎంకే పార్టీతోనే ముందుకెళ్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. 5 ఎమ్మెల్యే సీట్లు అంటే 10 ఎమ్మెల్యే సీట్లు వామపక్షాలకు ఇచ్చి ముందుకెళ్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ ఉండాలి పెద్దలారా, మిత్రులారా.